చెప్పండి. అయ్యో, అసలు ఏం జరిగిందండి? నా నమ్మకాన్ని బద్దలు కొట్టింది, నా గుండెకాయని బద్దలు కొట్టింది. ఏమైందండి? నీ కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందట. ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు. ఇన్నేళ్ల మన పెంపకం పోయి 10 నిమిషాల్లో ఎవరో చెప్పింది మిగిలిందా? కంటితో చూసిన వాళ్ళు కళ్ళ కట్టినట్టు చెప్పారు. మీరు నమ్మారు. నమ్మి చేతికందిన దానల్లా పగల కొడుతున్నారు. ఏం చెయ్యాలి? మరేం చెయ్యాలి? నా ఒంట్లో ఉన్న బీపీ నా కంట్రోల్లో లేదు. నా రక్తంలో ఉన్న షుగర్ నా మాట వింటలేదు. మిమ్మల్ని కంట్రోల్ తప్పిస్తున్నది మీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీ ప్రేమతో ఎదిగిన కూతురు కాదు. దీనికి అంతటికీ కారణం అదే కదా. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ప్రేమతో, పగతో కాదు కదా. అంటే ఏం చెయ్యాలి? ఆగాలి, అడగాలి, నిజానిజాలు దాన్ని అడిగి తెలుసుకోవాలి. అడుగు, తెలుసుకో. తెలుసుకున్నాకే మాట్లాడుకుందాం. ఏంటమ్మా ఇవన్నీ ఇలా పడున్నాయి? నీ మీదున్న కోపంతో మీ నాన్నగారు పగల కొట్టారు. నిన్నేమీ అనలేరు కదా. నేనేం చేశానమ్మా? నువ్వెవరినో ప్రేమించావట. ఒక నిజం జీవితానికి దారి చూపెడుతుంది, ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతుంది. నిజమేంటో చెప్పమని నేను అడగను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పమంటాను. కాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో హాసిని, ఇప్పుడు నువ్వేం చెప్తావో అదే నీ భవిష్యత్తు. నాన్నగారు చెప్పింది నిజమే. ఎంత ధైర్యం నీకు? అలా తలుపు తోసుకుని లోపలికి వచ్చేసావు. నేనంటే నీకు అసలు భయం లేదు? లేదండి. ఎందుకు లేదు? ప్రేమున్న చోట భయం ఉండదు. 3 నాళ్ల ముచ్చట కాదు, 25 ఏళ్ల సంసారం మనది. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు అలా చేసుకుంటూ పోతారా? చేసుకెళ్లే వాళ్ళమైతే లోపలికెందుకొస్తాను? మరెందుకు వచ్చావు? అడుగుతామని. అడగడానికి ఏముంది ఇక్కడ? పోనీ చెప్దామని. చెప్పు. నా భుజాల మీద పెరిగిన పిల్లన్నావు, నీ గోరుముద్దలు తిని పెరిగిన పిల్లన్నావు. నా భుజాల మించి దూకేసింది, నీ గోరుముద్దలు ఫూ అని ఊసేసింది. నా భయమే నిజం చేసింది. ఇప్పుడేం చెప్తావో చెప్పు. మాట ఇచ్చింది నువ్వే, దీనికి ఆన్సర్ చెప్పవలసింది కూడా నువ్వే. మీరు ఓర్పుగా వింటారా? వింటున్నాను కదా. కన్నవాళ్ళు తమ బిడ్డని ప్రేమిస్తున్నప్పుడు అడిగి ప్రేమించరు. బిడ్డ మన చేతుల్లో ఎదుగుతున్నప్పుడు ఇది ప్రేమ అని తనకి తెలీదు. అసలు ప్రేమ ఎవరి చేతుల్లోనూ ఉండదండి. అదొక అద్భుతమైన అనుభూతి. పెంచుతున్నప్పుడు మనం పొందాలి, ఎదుగుతున్నప్పుడు మనం నేర్పాలి. నేర్చుకుంది కాబట్టే ప్రేమించింది. అంటే దాన్నంతలా ప్రేమించటమేనా నేను చేసిన తప్పు? తప్పు కాదు కాబట్టే అది నిజం చెప్పింది. నిజం చెప్పింది కాబట్టే నిలకడగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అయితే ఒప్పేసుకోవాలంటావా? ఒప్పుకోకూడదు. మరి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అతను ఎవరో తెలుసుకోవాలి, అతని కుటుంబం ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉంది. రోల్ కెమెరా, రోలింగ్, క్లాప్, మునికండా ప్రొడక్షన్స్, దుందుబి. ఆల్ ది బెస్ట్. యాక్షన్. నేనొక్క మాట ఒక్కసారి చెప్తా, వినకపోతే నో రిపీట్స్, ఓన్లీ క్లోజ్ యువర్ అకౌంట్. ఓకే. రాలేదేంట్రా? ఇప్పుడు నేను పిలిచాను అనుకో, నాన్న డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మా వాడి చేత గుండు కొట్టి చూడడానికి రెడీ అయిపోయావా అంటాడు. మరి అలాంటిడా? దొరక్క ప్రొడ్యూసర్ దొరికాడు. ఉన్నవాడిని పోగొట్టుకోవడం అవసరమా? అందుకే చెప్పలేదు. మరి రేపు న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన న్యూస్ పేపర్ చూడర్రా. నాకులాగా బాగా యాంటీ సోషల్ అనమాట. వెళ్ళి పని చూసుకో. రాజు ఆ జూనియర్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టు. సార్ ఇక్కడ వెంకట్రావు గారంటే నేనే. సార్ నేను ఆర్గానిక్ వెంకటరమణ గారి డ్రైవర్ని అండి. మీ భార్యాభర్తలు ఇద్దరిని వారి ఇంటికి రమ్మని చెప్పమన్నారండి. ఎందుకు? ఎందుకో నాకు తెలియదు కానండి, మా అమ్మగారి మాటలను బట్టి మీ అబ్బాయి గారితో మా అమ్మాయి గారి సంబంధం గురించి మాట్లాడడానికి అన్నట్టు నాకు అర్థమైందండి. అలాగే మిమ్మల్ని ఇద్దరిని రమ్మన్నందుకు గాను అమ్మగారు ఏమనుకోవద్దని చెప్పమన్నారండి. ఈ కార్డు కూడా ఇచ్చారండి. ఇందులో ఉన్న నంబర్కి కనుక ఫోన్ చేస్తే కారు పంపిస్తా అన్నారండి. అయ్యో, కార్ ఎందుకు పంపడం? కార్డు ఇచ్చారుగా, మేము వచ్చేస్తామని చెప్పండి. అలాగేనండి, వెళ్ళొస్తానమ్మా. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ముందెళ్ళి రెడీ అవ్వు, అసలే పెద్ద సంబంధం. అవునవును. సరే కానీ వట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందే? అయితే చేపల పులుసు ఎట్టామంటారా? వద్దే బాబు, సంపేకు. అయితే మనకాడేమన్నా గనక ఆ కొండపిల్ల బొమ్మలు తప్ప. బాగా గుర్తు చేసావే, అదే వాళ్ళిద్దరిని కలిపింది. ఇప్పుడు ఒకటయ్యేలా చేసింది. దాన్ని ఎప్పుడు బొమ్మలా చూడలేదే నేను. అన్నం పెట్టిన అమ్మలా చూశాను. అదే ఇద్దాం, అక్కడుండి చల్లగా చూసుకుంటది. అంతకంటే మనకి ఇంకేం కావాలి? అవునవును, ఇలాగే కౌలు చెప్తూ కాలక్షేపం చేయండి. పుణ్యకాలం కాస్త తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. నేను ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్తా. ఎవరు మీరు? ఎవరో వీళ్ళని లోపల రానిచ్చింది? పంపించబడి. ఏమండి, ఏమండి? ఏమండి? వెళ్ళేనండి మనకు కాబోయే వియ్యంకులు. సరే అయితే నువ్వు వెళ్ళు. కూర్చోండి, పైన కూర్చోండి, పైన. చెప్పండి. నా పేరు వెంకట్రామండి. ఈమె నా భార్య సీతమ్మ. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీ గురించి తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఎవ్వరూ ఉండరండి అయ్యా. అలాంటి మీరు అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాలి రమ్మనగానే ఉబ్బి తబ్బి పైపోయి పరుగు పరుగున వచ్చేసామండి అయ్యా.